నా పేరు లబ్బే రాఘవ. నేను అనంతపురం జిల్లా ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. నిన్నటి రోజున డైవర్షన్ పాలసీలో భాగంగా సింగళమల నియోజకవర్గం అయినటువంటి బండారు శ్రావణిశ్రీ గారు చేస్తున్న అరాచక పాలనని, అక్కడ సింగళమల నియోజకవర్గం ప్రజలు ఇబ్బందిని ఎలా డైవర్షన్ చేయాలని ఒక ఆలోచనతో అర్థం పర్థం లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అని ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది ఇది డైవర్షింగ్ రాజకీయంలో ఒక భాగమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సుదీర్ఘ రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పుకొని భజన చేసే ఎమ్మెల్యే గారులకి ఈ సందర్భంగా తెలియజేయడం ఏమిటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 5 సంవత్సరాల పరిపాలనలో దళితుల కోసం ప్రత్యేకించి కొన్ని విప్లవాత్మక నిర్మాణాలు తీసుకొని ముందుకు పోవడం జరిగింది. అందులో భాగంగా గోరముద్ద అయితేనేమి, నాడు నేడు అయితేనేమి, తర్వాత ఇంగ్లీష్ బడులు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొని నేను దళితుల యొక్క పెద్ద మామని అని చెప్పి, మీ ఇంటికి పెద్ద కొడుకునని చెప్పి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పక్కనే పేరు గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, బండారు శ్రావణిశ్రీ గారు ఈ సందర్భంగా నేను మీ ఒక సోదరుడిగా మీకు తెలియజేయడం ఏమిటంటే, తెలియకపోతే చరిత్రను ఎంత మరవాలన్నా మరవదు, ఆ చరిత్రను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు కారంచెడు అనే ఒక గ్రామంలో 8 మంది నరమేధము సృష్టించి వాళ్ళు బలిదానం అయితే, ఈరోజు మీరు సింగళమల నియోజకవర్గంలో ఒక మహిళగా మీకు ఒక ఎస్సీ కేటగిరీ కింద మీరు ఎమ్మెల్యే అయినారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు స్వతంత్ర సమర యోధుడైనట్టు ఆ చెంచురామయ్య గారు విగ్రహాన్ని ఓపెన్ చేస్తే మీ నోరు ఎక్కడ పోయిందని ఒక దళిత బిడ్డగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పేదవాడు తింటేనే చదువుకోగలడు. ఇంగ్లీష్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మాట్లాడితేనే విదేశాల్లో కూడా దళితుడు సగౌరవంగా తల ఎత్తుకొని తిరిగే రోజులు రావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ బడులు పెడితే, ఈరోజు ఆ ఇంగ్లీష్ బడులు ఎక్కడ పోయినాయో వాటిపైన మీ స్పందన ఏమిటని మీరు తెలియజేసింటే బాగుండు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో. ఫస్ట్ మన రాయలసీమ ప్రాంతాల్లో ఒక భాష అయితే ఉంది, ఇండ్లు చక్కబెట్టినోడు ఊరును చక్కబెడతారా అనే విధంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడుకుంటారు. సింగళమల నియోజకవర్గంలో దళితులు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు ఇబ్బందులు ఎన్ని పడుతున్నారో మీ నుంచి, వాటిపైన మీరు మాట్లాడితే బాగుంటుంది మేడం. ఇలాంటి డైవర్షన్ పాలసీలో భాగంగా సంబంధం లేని వాల్ పోస్టర్ రిలీజ్ చేసుకుంటూ దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ చెప్తే, మీరు చెప్పినంత మాత్రాన చరిత్ర మరవాలన్నా ఎవరు మరవలేరు. ఈరోజు మీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి దళితులు ఖచ్చితంగా త్వరలోనే చమల గీతం పాడతారని, త్వరలోనే మిమ్మల్ని తట్టాబుట్ట సర్ది చేసి ఖచ్చితంగా సింగళమల నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనే పేరే వినుకోకుండా దళితులు చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా దళితుల పక్షపాతి, దళితుల పెద్ద మేనమామ, దళితుల పెద్ద కొడుకు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో కనీవినిగని రీతిలో మరొక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటామని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో తెలియజేస్తాం.